అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇగో అండి, నార్మల్ నీడిల్ తో అయితే నేను సిల్క్ థ్రెడ్ ఒక 6 లైన్స్ తీసుకొని ఇలా స్క్వేర్ కి అయితే చుడుతున్నా అండి. ఈ వర్క్ వచ్చేసి మనం దాదాపు కూడా చాలానే చేసుకున్నాము. రింగ్ కి అయితే చుట్టి చేసుకున్నామండి. ఈ రోజు వచ్చేసి మనము ఈ స్క్వేర్ కి అయితే చుట్టేద్దాము. చూసారు కదా, ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ ఒక 6 లైన్స్ అయితే తీసుకోవాలండి. తీసుకొని 6 లైన్స్ అంటే 6 రౌండ్స్ తీసుకోండి. ఓకేనా, రౌండ్స్ తీసుకొని 1 సైడ్ నీడిల్ కి ఎక్కించేస్తే 2 సైడ్స్ కలిపి ముడేసేసుకోండి. 12 లైన్స్ అవుతుంది. ఓకేనా, ఈ 12 లైన్స్ తోటి మనము ఇలా స్క్వేర్ కి అయితే ఇలా అల్లుకున్నాము. ఈ అల్లుకునే ప్రాసెస్ వచ్చి మనము చేసుకుంటూనే ఉన్నాము మోడల్స్. ఏ మోడల్ కైనా సరే ఇగో ఇలాగే అని చెప్పాను కదా, ఇంకా ఇలా అల్లుకోవడమే అన్నమాట. సరేనా, ఈ రింగ్ అంతా కూడా అల్లుకున్న తర్వాత మనము బీడ్స్ యాడ్ చేద్దామండి. బీడ్స్ వచ్చేసి మీకు 1 mm కానీ లేదా 2 mm కానీ తీసుకోండి. ఈ సైజుకి మనకి ఆ బీడ్స్ సైజ్ అయితే సరిపోతుంది. సరేనా, ఇలా అయితే మొత్తం అల్లుకోవాలండి. అల్లుకున్న తర్వాత బీడ్స్ తీసుకున్నాము. బీడ్స్ వచ్చి కొన్ని సరిపోతాయి, ఎక్కువగా ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, ఫస్ట్ అయితే ఒక బీడ్ తీసుకోండి. సేమ్ ఇదే థ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, మళ్ళీ మీరు కాటన్ థ్రెడ్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇలా తీసుకొని ఇలా కుచ్చేసి ఈ థ్రెడ్ కి లాక్ చేసేయండి. ఓకేనా, ఇలా థ్రెడ్ కి లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ అయితే తీసుకొని మళ్ళీ లాక్ చేసేయండి. ఈ స్క్వేర్ చిన్న స్క్వేరే కాబట్టి మనకి 4 సైడ్స్ కూడా ఈచ్ 1 సైడ్ వచ్చి 3 బీడ్స్ అయితే పడతాయండి. ఓకేనా, ఇదిగో ఇలా. ఓ మై గాడ్, సరే, గట్టిగా లాగేసరికి విరిగిపోయింది. అది పర్వాలేదులే, మనం చాలానే అల్లి పెట్టాము ఇట్లాంటివి. మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకున్నాను, దీనికి ముడేస్తున్నాను. ముడేసి విడిగా ఇట్లా థ్రెడ్ తీసుకొని అయినా సరే కట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా బీడ్స్ అయితే కట్టుకోవాలి. ఈ 4 సైడ్స్ బీడ్స్ అయితే ఇలా కట్టేసేయండి. ఓకేనా, ఫస్ట్ మనమైతే ఇలా ట్యాజిల్ అయితే కట్టుకోవాలి. ట్యాజిల్ కట్టుకున్న తర్వాత ఇలా స్క్వేర్ తీసుకొని ఇలాంటి బీడ్ అయితే ఒకటి తీసుకోండి. అయితే మనం ఈ స్క్వేర్ కి 2 సైడ్స్ హోల్ ఉంటుంది కదా అండి, ఆ హోల్ మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇలా హోల్ లోపల నుంచి నీడిల్ తీసి ఇలా ఇంకో బీడ్ అయితే తీసుకోండి. తీసుకొని ఇలా చేసేసుకోండి. ఇది ఉల్టా అది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉంటుంది కదా, అది చూసుకొని ఇలా పెట్టేసేయండి. ఇది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చూసుకొని ఫస్ట్ శారీకి పై నుంచి కిందకి కూర్చోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కుచ్చేసి ఇలా లాక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి ఒకసారి కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకుంటే మనకి రెగ్యులర్ పొజిషన్ కి అయితే ఇది వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత మనం టాజల్ తీసుకొని ఇది కూడా అంతే, ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చూసుకొని రెగ్యులర్ లాగా కట్టుకోవడమే. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ పెట్టేసుకోవడము, తర్వాత టాజిల్ పెట్టుకోవాలి, తర్వాత స్క్వేర్, తర్వాత టాజిల్, ఇలా చేసేసుకోవడమే. ఓకేనా అండి. పోచంపల్లి శారీకి నార్మల్ నీడిల్ తోటి గ్రాండ్ డిజైన్ అంటే ఇగో ఇలా వస్తుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని మంచి ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం.